వెజిటబుల్ బిర్యానీ చేసాము. క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ అయితే చేసామన్నమాట. నేను షూట్ చేసుకుంటున్నాను వీడియోస్. మా హస్బెండ్ అయితే స్టార్ట్ చేశారు. నేను అన్నీ కట్ చేసేసి నేను వండుతాను అన్నాను. మా హస్బెండ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. నేను షూట్ చేసుకుంటాను అన్నాను, నేను వండుతాను అన్నాను కదా అంటే సరే అని చెప్పేసి చెయ్యి అన్నారు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లేదన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్టు చెయ్యాలి. ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు అవసరమైనంత దంచేసానమాట. 2 వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క వేసేసి దంచేసి ఇందులో కొద్దిగా అయితే వేసాను. బిర్యానీలోని కర్రీలోకి కొద్దిగా తీసుకున్నాను అనమాట. ఇంకా రైస్ అయితే నానబెట్టడం మర్చిపోయారంట. ఇంకా బిర్యానీ పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే రైస్ అయితే నానబెట్టారు. రైస్ నానబెట్టినప్పటికి లోపల కూర నాన్నప్పటికి లోపల కూర వండేద్దామని చెప్పేసి కూరకైతే పెట్టారన్నమాట. ఇంకా ఉల్లిపాయల పేస్ట్ అయితే మగ్గుతుంది. ఇందులోకి క్యాప్సికమ్ కట్ చేసి అయితే వేసారు. ఇంకా క్యాప్సికమ్ కొంచెం బాగా వేగిపోయాక ఇంకా నేను టమాటా అయితే మిక్సీ చేస్తున్నాను. ఇంకా టమాటా జ్యూస్ అయితే ఇందులో వేసేసి ముక్కల కన్నా జ్యూసే బాగుంటుందని చెప్పేసి ఇంకా జ్యూస్ అయితే వేద్దామని చెప్పి జ్యూస్ చేసాను. ఇంకా ఇది కూడా కొంచెం బాగా మగ్గాక దీంట్లోకి సరిపడినంత కారము, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా అయితే వేస్తాను. ఇంకా కూర ఒక 10 మినిట్స్లో కట్టేస్తాం అనిపించుకుని అప్పుడు పన్నీర్ ముక్కలు వేస్తాను అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది, హెల్దీ ఇలాంటి కర్రీస్. కానీ నువ్వు సరిగా వండడం రావట్లేదు, సరిగా వండట్లేదు అంటున్నాడు మా అబ్బాయి నన్ను. పన్నీర్ కర్రీ నేను చాలా బాగా వండుతాను, బాగుంటుంది. అయినా వెజిటబుల్ బిర్యానీ కాంబినేషన్ పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి పన్నీర్ కర్రీ వండుతున్నాను. ఇంక ఈరోజు అయితే వెజ్జే వండుకుంటున్నాము. ఇంక ఇందులోకి అయితే పన్నీరు గరం మసాలా అయితే వేస్తున్నాను అనమాట. ధనియాల పొడి ఇంకా పన్నీర్ గరం మసాలా వేసేసి ఇంకా సరిపడినంత ఉప్పు వేసేసి ఇంత కొద్దిగా వాటర్ వేసి కలిపేసి పెట్టేస్తాను. ఒక 10 నిమిషాల వరకు ఉడికాక అప్పుడు వేస్తాను అనమాట పన్నీర్ ముక్కలు. ఇంక ఈ లోపల అయితే రైస్ అయితే నానిపోయినాయి. ఇంకా అందులో రైస్ వేసేసి దాంట్లో కూడా సరిపడినంత ఉప్పు అది వేసేస్తే ఇంకా బిర్యానీ కూడా అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోయింది. లేట్గా స్టార్ట్ చేసాం. 1:30 కల్లా 1:32 కల్లా స్టార్ట్ చేసాం. లేట్గానే తిన్నాము. ఎందుకంటే నేను మార్నింగ్ ఉసిరికాయ పులిహోర చేశాను అనమాట. ఏం షూట్ చేయలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఉసిరికాయ పులిహోర తినేసాము. మళ్ళీ మా అబ్బాయి టిఫిన్ తీసుకొచ్చాడు. ఇంకా టిఫిన్ తిన్నాం. దానివల్ల ఇంకా లేట్గా అన్నమాట. కొన్ని వీడియోస్ ఉన్నాయి పెట్టవలసినవి, ఆ వీడియోస్ తీసుకుంటూ ఉండిపోయాను అనమాట. నేను నెమ్మదిగా స్టార్ట్ చేద్దాంలే వంట అన్నట్టు. ఇంక ఇందులోకి రైస్ అయితే వేసేసాను అనమాట. రైస్ వేసేసి దీంట్లోకి బాగా కలిపేసి సరిపడినంత సాల్ట్ వేసేసి ఈ 3 గ్లాసు రైసు 6 గ్లాస్ వాటర్ కొలిసి అయితే పెట్టుకున్నాను. ఇంకా దీంట్లోకి సరిపడినంత ఉప్పు వేసేసి ఇంకా వాటర్ కూడా వేసేసి పెట్టేస్తే అయిపోయినట్టే. ఇంకా ఈరోజు సింపుల్గా అయితే ఇలా చేసేసాను అనమాట. ఎగ్స్ బాయిల్ చేద్దాం అనుకున్నాను, ఇంకా వద్దన్నారు మా హస్బెండ్. ఇంకా ఇలా చేసేసాను అనమాట. నాన్ వెజ్ అయితే ఏం చేయలేదు. చూడాలి, ఈవినింగ్ ఏమైనా చేస్తే చేస్తాను, లేదంటే లేదు. ఇవైతే మాకు సరిపోతాయి. నైట్కి కూడా ఉండిపోతుంది కూర. బిర్యానీ ఎక్కువ చేసేసాను అనమాట. ఇంకా అది సండే అయితే ఇలా గడిచింది. ఇంక దీంట్లోకి సరిపడినంత ఉప్పు అయితే వేసేస్తున్నాను. సాల్ట్ అయితే లేదు. ఇంకా అందుకని కల్లుప్పు 2 కూరల్లోని బిర్యానీలో కూడా కల్లుప్పు వేసాను. అందాజుగా వేసేసాను. నాకు సాల్ట్ కొలత తెలుస్తుంది. ఇది అలవాటు తప్పిపోయింది. ఇది వరకు కల్లుప్పుతోనే వండవడం, ఇంక ఇప్పుడు సాల్ట్తో వండుతున్నాం కదా, దానివల్ల కొంచెం లెక్క తేడా వస్తుంది. ఇంక వేసేసాను అనమాట. ఇంకా వాటర్ కూడా వేసేసాను. ఇంకా మూత పెట్టేస్తే ఇది ఒక 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. హైలో పెడతాను ఫస్ట్, ఒక పొంగు వచ్చిన వరకుని. పొంగు వచ్చాక తర్వాత సిమ్లో పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఈరోజు అయితే ఇలా చేశాను. ఒక వైలెట్ కలర్ టాప్ ఒకటి వేసుకున్నాను. ఆ టాప్ అయితే చాలా బాగుంది. తక్కువలోనే ఉంది మీషోలోని. ఎవరన్నా కావాలంటే బై చేసుకోండి. ఒక నైట్ డ్రెస్ కూడా బాగుంది. మనకి ఇప్పుడు సమ్మర్లో నైట్ డ్రెస్లు చాలా బాగుంటాయి. అది ప్యూర్ కాటన్ కాబట్టి బాగుంటుంది. ఎవరికైనా కావాలంటే బై చేసుకోండి. లింక్ అయితే పెడతాను, ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతాను లింక్స్, చూడండి.
ఇంకా ఇందులో అయితే పుదీనా అయితే మా హస్బెండ్ చేసి ఇచ్చేసారు. ఇంకా బిర్యానీ ఒక 5 మినిట్స్లో అయిపోతుందని చెప్పేసి ఇంకా పుదీనా అయితే పైన ఇంకా అలా వేసేసాను. పైన కొద్దిగా గీ వేసేస్తే ఇంకా అయిపోయినట్టే. ఇంకా పక్కన కూర కూడా అయిపోతుంది. ఇంకా కూర దగ్గరికి అవుతుంది. దగ్గరికి అవ్వాక ఇంకా పన్నీర్ ముక్కలు అయితే వేసేస్తాను అనమాట. ఉడుకుతుంది. ఇంకా కూర ఇంకా దగ్గరికి అవుతుంది అనిపించుకుని ఇంకా పన్నీర్ ముక్కలు వేసి ఒక 5 మినిట్స్ ఉంచితే అయిపోతుంది. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ అయితే పెడతాను. పన్నీరు మేము అస్తమానం పన్నీర్ వండుకుంటాం కదా, ఇంకా రెడీమేడ్ పన్నీరు తినకూడదని అంటున్నారు. నాకు తెలీదు తినకూడదని అంటున్నారని చెప్పేసి ఇంక పన్నీర్ నేను ఇంట్లోనే తయారు చేయొచ్చని చెప్పేసి పన్నీర్ తయారు చేసి మేకర్ తెప్పించానమాట. చిన్నది ఇలా స్టీల్లా ఉంది, బాగుంది. అదైతే ఈరోజు రివ్యూ ఇస్తాను. పాల ప్యాకెట్లు అయితే తెప్పించాలి. పాల ప్యాకెట్లు తెప్పించి ఇంకా పన్నీరు తయారు చేయడానికి రివ్యూ అయితే ఇస్తాను. ఇంకా మొన్నటి వరకుని ఇంట్లో వెంటిలేషన్ అది లేదు ఇక్కడ కొత్త ఇంట్లోని, అందుకని వీడియోస్ అయితే ఏం పెట్టట్లేదు అన్నమాట. ఇంకా ఈరోజు నుంచి వీడియోస్ అయితే పెడతాను. ఈరోజు పన్నీర్ మేకరు అది పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. పాలు బుక్ చేస్తాను. ఇప్పుడు పాలు వచ్చాక ఇంకా పన్నీర్ మేకర్ అయితే మీకు చూపిస్తాను. పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో మనం ఇంట్లో చూపిస్తాను అనమాట. ఇంకా బిర్యానీ అయితే అయిపోయింది. పైన అయితే కొద్దిగా గీ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లల్ని చెప్తున్నాను రండి తినేద్దామని చెప్పేసి. అన్ని టేబుల్ మీద పెట్టాక పిలు అని అంటున్నారన్నమాట. నువ్వు షూట్ చేయాలమ్మా, నువ్వు రా, నేను అయిపోయి అన్నీ నేను తీసుకొచ్చేస్తున్నాను, నువ్వు వీడియో తీద్దిగాని రా అని చెప్పేసి మా అమ్మాయిని అయితే పిలిచానమాట. ఇంకా మా అమ్మాయి అయితే వీడియో తీస్తుంది. ఇంకా ఇవన్నీ టేబుల్ మీద పెట్టేస్తాను. మేమైతే వేడివేడిగా తినేస్తాం. ఇంకా అన్నీ రెడీ అయిపోయి ఇంకా లాస్ట్లో దీంట్లోని బిర్యానీలోని కూరలోని కొత్తిమీర వేసేస్తే ఇంకా అయిపోయినట్టే. ఇంకా తినేయడమే అన్నమాట. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తారో నేను చాలామంది అడుగుతున్నాను కానీ ఎవరూ చేయట్లేదు, చూస్తున్నారు. కానీ నిన్నైతే షార్ట్ పెట్టాను అనమాట నైటు. ఇది ఎడిటింగ్ చేయలేదని చెప్పేసి పెట్టలేదు. నిన్నైతే షార్ట్ పెట్టాను మేము తిన్నది అది. ఆ షార్ట్ అయితే చాలామంది చూశారు, చాలా లైక్స్ వచ్చినాయి. కానీ ఎలాంటి వీడియోస్ కావాలని అడుగుతుంటే ఎవరు ఎలాంటి వీడియోస్ చెయ్యండి అని ఎవరు చెప్పట్లేదు. ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. నేనైతే అన్ని టేబుల్ మీద పెట్టేస్తున్నాను అన్నమాట. ఈ టాపే ఎదురంతా యోగపాట్ అంతా వర్క్ వచ్చిందన్నమాట, గోల్డ్ కలరు. డ్రెస్ అంతా గోల్డ్ కలర్ బుట్ట వచ్చింది. గోల్డ్ కలర్ లెగ్గిన్ పేరప్ చేయొచ్చు మనకు కావాలనుకుంటే. ఇలా ఫ్రాక్లో వేసుకోవాలంటే ఫ్రాక్లో వేసుకోవచ్చు అన్నమాట. ఈ డ్రెస్ అయితే చాలా బాగున్నది, ఎవరన్నా కావాలంటే బై చేసుకోండి. గోల్డ్ కలర్ వర్క్ వచ్చి గోల్డ్ కలర్ డాట్స్ వచ్చినాయి అన్నమాట డ్రెస్ అంతా. డ్రెస్ అయితే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, గ్రీనుని ఇదిని. నేను ఈ వైలెట్ పంపించమని నెక్స్ట్ వీక్ గ్రీన్ పంపించమంటాను. గ్రీన్ కూడా బాగానే ఉన్నది, అది కూడా ఒకసారి వేసుకుని చూడాలి. గ్రీన్ బాగుందా, నాకు వైలెట్ బాగుందా అని తెలుసుకోవడానికి. నెక్స్ట్ గ్రీన్ కూడా పంపించమని చెప్తాను. ఇంకా నేనైతే అన్నీ పెట్టేస్తున్నాను పిల్లలకి. ఇంకా మా అబ్బాయిని రమ్మంటున్నాను. మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు. మా అమ్మాయి వచ్చిందన్నమాట, వీడియో తీస్తుంది. వీడియో చూడండి ఎలా తిప్పుతుందో, తలకిందులుగా పెట్టింది వీడియో అదనమాట. ఇంకా మేమైతే లంచ్ చేసేస్తున్నాం ఈరోజు ఇలా సింపుల్గా. మా లంచ్ అయితే ఇలా అయ్యింది. మేము 4 అయితే తినేస్తున్నాం అన్నమాట. తినేసాక వాళ్ళు సినిమా చూస్తున్నారు, ఏదో సినిమా. నాకు ఒక 5 వీడియోలు షూట్ చేయవలసినవి ఉన్నాయి, డ్రెస్సులు వీడియో రివ్యూస్. నేనైతే వీడియో షూట్ చేసుకుంటానని చెప్పేసి నేను తినేసాక వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను. వీడియో షూట్ చేసుకుని అయినప్పటికీ 6 అయ్యింది. ఇంకా చాయ్ పెట్టమన్నారన్నమాట. ఇంకా చాయ్ పెట్టినప్పుడు ఆ డ్రెస్ తీసేసి నైట్ సూట్ అయితే వేసుకున్నాను అనమాట. అది కూడా బాగుంది, అది కూడా కావాలంటే బై చేసుకోండి ఎవరన్నాని. ఈ వీడియో చివరిలో చూపిస్తాను నైట్ సూట్ అయితేని. చాలామంది అది కూడా కావాలంటే బై చేసుకోండి, దాని లింక్ కూడా పెడతాను. బాగుంది, ఎన్ని సైజెస్ ఉన్నట్టున్నాయి, స్మాల్ నుంచి XXL వరకు ఉన్నట్టుంది నైట్ సూట్ది. ఎవరైనా కావాలంటే బై చేసుకోండి. అది కూడా లాస్ట్ ఏంటంటే అది కూడా చూపించాలని చెప్పేసి ఇంకా టీ పెట్టాక టీ వేళకి తీసుకొచ్చినప్పుడు వీడియో షూట్ చేయమని అనమాట నైట్ సూట్ కోసం.
ఇంకా అప్పుడు మా అమ్మాయి తీసింది. ఇంకా నేను తీయలేదు. ఏంటంటే దాన్ని తీయమన్నాను, నైట్ డ్రెస్ కనబడుతుంది కదా చూస్తారు, ఇంకా అది కూడా కావాలంటే ఎవరైనా బై చేసుకుంటారని షూట్ చేయమన్నాను. మామూలుగా అయితే నేను వీడియో పెడతాను, ఇంకా పెట్టలేదు. అది షూట్ చేసి పెట్టాను షార్ట్ వీడియో. ఇంకా ఆ వీడియో కూడా వస్తాయి. ఇంకా చాలా వీడియోస్ అయితే షూట్ చేసినవి ఉన్నాయి, ఆ వీడియోస్ వస్తాయి అన్నమాట. ఇంకా లంచ్ అయిపోయాక నేనైతే వీడియోస్ ఉన్నాయి కదా అవన్నీ వీడియోస్ షూట్ చేయాలి, అవన్నీ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి రెడీగా పెట్టుకోవాలి. రోజుకు ఒక వీడియో చెప్పుని పెడతాను డ్రెస్సులన్నీ. 3 పీస్ సెట్స్ ఉన్నాయి, ఫ్రాక్స్ ఉన్నాయి, నైట్ సూట్ ఒకటి. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా వైలెట్ కలర్ డ్రెస్సు, ఆ డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది. ఎవరైనా కావాలంటే బై చేసుకోండి, తక్కువలోనే ఉన్నది అదన్నమాట వీడియో అయితే. ఇంకా ఈవినింగ్ 6 అయితే అయ్యింది వీడియో షూటింగ్ అంతా అయిపోయాక. ఇంకా చాయ్ది పెట్టాను, ఇది నైట్ సూటు. ఇది ఎవరైనా కావాలంటే బై చేసుకోండి అన్నమాట. మా అమ్మని ఫుల్గా తీయమంటే ఇంకా అంతవరకే తీసింది, ఫుల్గా తీయమంటే తీయలేదు. ఇదైతే చాలా బాగున్నది, ఎవరైనా కావాలంటే బై చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే అలాంటి వీడియోస్ అయితే